శుభ్రమైన స్నానం మంచిగా చేయాలి, దానివల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ గోర్లని. ఈ గోర్లు ఎందుకు కత్తిరించుకోవాలి? దీంతో మట్టి, ఈ యొక్క ఏలక పాములు ఉంటాయి కదా, ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా ఆ లార్వాలు దీంట్లో పోయి పేగుల్లోకి పోయి మొత్తం ఇన్ఫెక్షన్, అమీబియాసిస్ కానీ ఇవన్నీ కూడా లార్వాలు లోపల పోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇమ్యూనిటీ తగ్గి మనం అనారోగ్య పాలవుతాం. అవునా కదా? చేతులు శుభ్రంగా ఏళ్ళని కట్ చేసుకోవాలి. హలో డియర్ ఫ్రెండ్స్, చేతులు శుభ్రంగా నెయిల్స్ ని కట్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ విధిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అంటే చేతులు కడుక్కోవటం శుభ్రంగా. ఈ కడుక్కోవటంలో కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కరోనా టైంలో చేతులు కడుక్కోవటం వల్ల 360 జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 360 డిసీజెస్. ఓకేనా? మరి ఈ కడుక్కోవటం ఎట్లా చేయాలి, ఎంత టైం చేయాలి? 6 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. హ్యాండ్ వాష్ లో 6 స్టెప్స్ ఉంటాయి, 20 సెకండ్స్ మినిమం. ఓకేనా? నెంబర్ 1, దిస్ ఈజ్ ఫస్ట్. అందరు చేయాలి. ఫస్ట్ స్టెప్. ఓకేనా? అంటే రబ్ చేయాలి. అంటే ఏంటి? ఈ ఏరియాలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కూడా పోతాయండి. ఓకేనా? సెకండ్ స్టెప్ బ్యాక్. సెకండ్ రెండు చేతులు కొట్టేయాలి అటు ఇటు, రెండు కలిపి సెకండ్ స్టెప్. నేను మళ్ళీ అడుగుతా, ఈచ్ స్టూడెంట్ నేను అడుగుతా, పికప్ ర్యాండమ్ పికప్ చేస్తా, పక్కా చెప్పాలి మీరు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, తర్వాత పిడికిలు పోయించండి. థర్డ్, ఇది కంపల్సరీ, రిమెంబరెన్స్ కంపల్సరీ. ఇది మీరు ఏది మర్చిపోయి ఇది మర్చిపోద్దు. నెక్స్ట్ ఈ హ్యాండ్, రెండో హ్యాండ్ కూడా చెప్పగలగాల. ఓకేనా? థర్డ్ స్టెప్స్. ఓకేనా? తర్వాత ఇది. ఓకేనా? ఫోర్త్, దిస్ ఈజ్ ఫిఫ్త్, చిన్న హ్యాండ్ ఇవి. ఓకేనా? తర్వాత ఇక్కడ వరకు ఫోల్డ్ చేయాలి. మన ఏదన్నా ఉంటే ఇక్కడ వరకు వాటర్ వాష్ చేసుకో. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చెప్తా, కానీ ర్యాండమ్ పికప్ చేస్తా. ఎవరిని అడుగుతున్నా చెప్పను, పక్కాగా మీరు చేసి చూపించాలి. ఫస్ట్ స్టెప్ ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. సెకండ్ స్టెప్. ఓకేనా? థర్డ్, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. అంటే ఈ రిస్ట్ మొత్తం ఇవన్నీ ఇక్కడ వరకు, ఎల్బో వరకు, అప్ టు ఎల్బో. ఓకేనా? లేదు నువ్వే లిఫ్ట్ చేయి, చెప్పు. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు, అటు ఇటు చూస్తావు. చెప్పు. స్టెప్స్, 6 స్టెప్స్ చెప్పు. ఎట్లా? చెయ్యి మీద బలం లేదు. అంత ఫాస్ట్గా అనుకున్నా. సెకండ్ స్టెప్ లో ఏంది? మరి ఇంకో చెయ్యి ఎటుపోతే తర్వాత ఏంది? ఏమి రాకుండా ఉంటుకుంటున్నా అట్లా కాదు. ఇది 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 ఈ ఏరియాలో. ఓకే. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. ఇంకా ఫోర్త్ వస్తుంది, ట్రై చేయి. నువ్వే. ఇది ఇంపార్టెంట్, నవ్వటం కాదు, చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. ఇది మీ లైఫ్లో ఇప్పుడే కాదు. చెప్పు. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఫోర్త్ అంటే అది కూడా చేయాలి, రెండు చేయాలి. ఓకే. నువ్వమ్మా, నువ్వే. అందరు చూడాలి ఆ పాప ఏం చేస్తుందో. అప్పుడు మీరు మిస్టేక్స్ పట్టుకోవాలి. అర్థమైందా? మీరే పట్టుకోవాలి.
ఓకే గుడ్ గుడ్ ఓకేనా అది లాస్ట్ 10th క్లాస్ అబ్బాయి ఇంకా చేస్తే నువ్వు వచ్చినట్టే లాస్ట్ అందరు చూడాలి మీరే చెప్పాలి తప్ప కరెక్టా ఏంటనే ఫస్ట్ స్టెప్ అని చెప్పు వాళ్ళకి చెప్పు వాళ్ళకి నేర్పియాలి నువ్వు అంటే థర్డ్ ఏంది అట్లాగే వాళ్ళని అందరినీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు అమ్మాయి చెప్తుంది థర్డ్ కరెక్ట్ చెప్పాలి ఇక పిడికిలి థర్డ్ ఇటు 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 ఓకేనా దాదాపు నేను నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వెల్ వర్స్డ్ ఉండాలి అని అర్థం అంటే దీంట్లో ఏం లేదు ఏ యాంగిల్లో ఏ మూలైనా ప్రతి ఒక్కరు చేయాలి నువ్వు చెప్పున్నా ఇంకా ఈ బాబు చెప్తాడు అటు 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 గుడ్ అట్లా కదమ్మా అట్లా కదా ఇంకో ఇట్లా ఫోల్డ్ చేసుకోమ్మా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఓకే గుడ్ గుడ్ ఓకేనా పర్ఫెక్ట్ కదా ఓకే ఇది హ్యాండ్ వాష్ వచ్చిందంటే మీకు సగం డబ్బులు రావు రాసి పెట్టుకోండి ఇంటికి పోయి మీ మమ్మీకి చెప్పాలి మీ డాడీకి చెప్పాలి మీ అక్కలు చెల్లెళ్ళు అందరికీ చెప్పాలి మీరు పోయి 10 మందికి చెప్పాలి ఈ ఊర్లో హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కరికి రావాలి అది ఏం పెట్టుకోవాలి మీరు చేయగలరు ఓకేనా మీరు చేయగలరు ఓకేనా అదే అయిపోయింది అంటే ఏంది ఈ హ్యాండ్ వాష్ వల్ల అంటే మోషన్ పోయిన తర్వాత కంపల్సరీ అన్నం తినే ముందు కంపల్సరీ ఓకేనా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి ఓకేనా ఇది అయిపోయింది అంటే ఇది అంతా వ్యక్తిగత పరిశుభ్రత పైనుంచి కిందకి కూడా మొత్తం కూడా స్నానం అన్నము నెయిల్స్ అన్నము తర్వాత హ్యాండ్ వాష్ అన్నము ఇవన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఓకేనా మరి పరిసరాల పరిశుభ్రత ఏంది ఇందాక చెప్పి ఉన్నాం మనం ఎక్కడ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఓకేనా అంటే ఇవి ఉన్నాయి కొబ్బరి బోండాలు అట్టలు ఇవన్నీ పెంకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో నీళ్ళు నిలుస్తాయి కదా అవి నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి దానివల్ల దోమలు లార్వాలు కరెక్ట్గా ఉంటాయి ఓకేనా తర్వాత ఒక లార్వాలు ఉన్నాయనుకోండి నీళ్ళల్లో మురికి నీళ్ళలో గాంబూసియా చేపలు గాంబూసియా చేపలు కానీ లేకపోతే కిరసనాయలు కానీ వస్తే అక్కడ దోమ లార్వాలు వృద్ధి చెందాం ఓకేనా అట్లా చేసుకోవాలి అంటే ఇంటి చుట్టుపక్కల పిచ్చి చెట్లు ఏమన్నది వైఆర్ బాములు కాంగ్రెస్ గ్రాస్ అంటారు కదా దాంతో కుప్పటి రేణు వల్ల మనకి ఆస్తమా పెరుగుతుంది అవి తీసేయాలి ఓకేనా అంటే ఇది అంతా ఎన్వైరన్మెంటల్ హైజీన్ అన్నట్టు పరిసరాల పరిశుభ్రత మన బాడీని మన శరీరాన్ని ఏ విధంగా చూసుకుంటామో మనం ఉండే స్థలం చుట్టూ కూడా మనం ఉండే ప్రదేశం చుట్టూ కూడా ప్రతిదీ శుభ్రంగా ఉండాలని కోరుకోవాలి ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్ కారకాలు ఉండకుండా చూసుకోవాలి ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి బాగా గుర్తు పెట్టుకున్నారు మరి 5th టాపిక్ ఏంది మీ అందరికి ఇష్టమైన టాపిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కష్టంగా కాదా మనకి చాలా కష్టంగా ఎక్కిస్తుండ సారు మరి 5th ఈజీ కావాలని ఎంటర్టైన్మెంట్ అంటే జీవితంలో ఇవే కాదు నాన్న ఆహ్లాదకరమైనటువంటి సంతోషం నింపటానికి వినోదం నవరసాల్లో ఒకటి వినోదం కూడా ఉండాలి అందుకని మీరు ఏం చేయాలి ఏదైనా చూసినా కానీ కామెడీ సీన్స్ చూసుకోవాలి ఓకేనా నవ్వు వచ్చేది నవ్వటం వల్ల చాలా జబ్బులు పోతుంది తెలుసా మీకు ఏమి లేకపోయినా నవ్వు ఫేస్లో ఉంటే ఫేషియల్ మెజల్స్ అన్ని ఎక్స్ప్రెషన్ మంచిగా హీల్ అయిపోతుంది తెలుసా రిలాక్స్ అయిపోతాయి ఏమి నీకు నవ్వు రాకపోయినా నవ్వినట్టు యాక్షన్ చేసినావు అనుకోండి యాక్షన్ చేసినా చాలు అందుకని లాఫింగ్ క్లబ్లు పెడుతున్నారు నిజం లాఫింగ్ క్లబ్లు పెడుతున్నారు లాఫింగ్ క్లబ్లో వాళ్ళకి నవ్వు వచ్చి చేస్తున్నారా నవ్వు రాకపోయినా ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత నవ్వు వస్తుంది అర్థమైందా కాబట్టి
వినోదం కావాలంటే మనకి సినిమాలు చూస్తారా మీరు? సినిమాలు మంచి సినిమాలు చూడాలి. ఓకేనా? మీరు టీవీ అంటారు కదా, దూరంగా నుంచి కామెడీ సీన్స్ జబర్దస్త్ ఉంటుంది కదా, అవునా? సుమార్డ అంటే కామెడీ నవ్వుకునేవి కొన్ని మీకు టైం ఉంటే సండే కానీ ఎక్కడన్నా చూసుకుంటే లైఫ్లో హ్యాపీనెస్ కదా. మనం ఇన్ని చేసేది మనం సంతోషం కోసమే కదా. సంతోషం ఉంటే 10 కాలాల పాటు మంచిగా ఉంటాం. సంతోషం లేకపోతే ఏముంటుంది? ఏముంటుంది. అంతేనా? ఇప్పుడు 5 సూత్రాలు ఎవరు చెప్తారు? లాస్ట్ నువ్వే చెప్పమ్మా. 5 ప్రిన్సిపల్స్ ఫర్ హ్యాపీ లివింగ్. చిల్డ్రన్ కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఏం సూత్రాలు పాటించాలి? కంపల్సరీ చెప్పు, తెలిసి ఉండాలి నీకు. చెప్పు. ఇది నేను చెప్పింది కాదమ్మా, నేను చెప్పింది కాదు, ఇది రీసెర్చ్ లో బయటపడ్డది, ఏదో ఆషామాషి కాదు. చెప్పు చెప్పు. 5 ప్రిన్సిపల్స్ ఫర్ హెల్తీ లైఫ్ చెప్పమ్మా. తెలీదా మీకు? అంటే క్లాసింగ్ లేరా? ఇగో పాప నువ్వు చెప్పు. అన్నకి చెప్పాలి, నువ్వు అర్థం కావాలి. చెప్పు ఏమేమి ప్రిన్సిపల్స్ ఇప్పుడు చెప్పాను కదా. అంటే మీ ద్వారా మీకే రావాలి, అప్పుడే ఎక్కుతుంది. లేకపోతే రాదు. నేను ఇట్లా చెప్తా, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. ఏముంది? ఆచరణ. మనకు తెలిసిన దాన్ని పాటించాలి. రాదా? నువ్వే చెప్పు ఏం ప్రిన్సిపల్స్. ఇప్పుడు నువ్వు ఇంత విన్నావు కదా, విన్నవా లేదా? బోర్ కొట్టిందా చెప్పండి, నేను వెళ్ళిపోతే ఎట్లా? బోరు కొట్టకుండా ఉండటం కోసమే, మిమ్మల్ని నవ్వించడం కోసం చెప్పింది. ఓకేనా? వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి. సరే 5 వచ్చిన వాళ్ళు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు. ఓకే. అంటే నువ్వు సీక్వెన్స్ తప్పుతావు. సీక్వెన్స్ తప్పినప్పుడు నీకు గుర్తుండదు. వినోదం అనేది లాస్ట్ చెప్పుకో. పరిశుభ్రత. ఎంటర్టైన్మెంట్. ఓకే, అన్ని కవర్ అయింది. నువ్వు అన్ని చెప్పి నువ్వు గుడ్ చెప్పు. ఇప్పుడు అక్క చెప్పింది చెప్పు. ఇప్పుడే చెప్పింది కానీ ముందే చెప్పు నాన్న. ఇప్పుడు చెల్లి చెప్పింది కదా, చెప్పు. చెప్పు నాన్న. 10th క్లాస్ అన్నావు కదా నువ్వు, మరి నీకు 10th క్లాస్ అన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ చెప్పాలి. ఎంతమ్మా ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎవరు కొట్టరు ఇక్కడ.